షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది వేళ ఏపీ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించింది. యువత ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ విడుదలైంది. శ్రీ పరాభవ నామ సంవత్సర తొలి రోజున ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఏపీ జాబ్ క్యాలెండర్ 2026ను విడుదల చేసింది. నిరుద్యోగ యువతకిచ్చిన హామీ మేరకు మంత్రి నారా లోకేష్ ఈ క్యాలెండర్ను ప్రకటించారు. దీని ప్రకారం మొత్తం 25 ప్రభుత్వ విభాగాలలో కలిపి 10,060 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం మొత్తం 41 నోటిఫికేషన్లను 4 విడతల్లో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ముఖ్యమైన విభాగాలు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్ కానిస్టేబుల్, డిఎస్సి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇంజనీరింగ్ పోస్టులు ప్రధానంగా ఉన్నాయి. అభ్యర్థులు అప్డేట్స్, అలర్ట్స్ కోసం నైపుణ్యం పోర్టల్ నందు 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం మే 15న ఉన్నత విద్యాశాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతరములు 1500 పోస్టులు, ఆగస్టు 15న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కింద 91 పోస్టులు, ఆగస్టు 15న హోంశాఖలో పోలీస్ కానిస్టేబుల్, వార్డర్లు, సెక్యూరిటీ 2778 పోస్టులు, సెప్టెంబర్ 15న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కింద 750 పోస్టులు, సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ అండ్ పబ్లిక్ వర్క్స్ ఏఈఈ మరియు ఇతరములు 503 పోస్టులు, అక్టోబర్ 15న స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ విద్య మెగా డిఎస్సి ద్వారా 3004 టీచర్ పోస్టులు, 2026 అంతటా కలిపి ఇతర శాఖలలో మొత్తం 1434 పోస్టులు. ఇలా రాష్ట్రంలో మొత్తంలో 10,060 ఖాళీలు ఈ ఏడాది భర్తీ చేయనున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రకటించిన 2026 జాబ్ క్యాలెండర్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్లో తన స్పందన తెలియజేశారు. జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానమని, అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచీలకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగిందన్నారు. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుందన్నారు. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నామన్నారు. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తామన్నారు. ఉద్యోగార్థులు సన్నద్ధతతో, ప్రతిభతో అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరుతున్నాను అంటూ చంద్రబాబు తన పోస్టులో తెలిపారు. అటు నారా లోకేష్ కూడా ఆంధ్రప్రదేశ్ యువతకి ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నామని, యోగాళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, తను ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉందన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తామని, సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తామని తెలిపారు. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకొని అలర్ట్స్ పొందవచ్చన్నారు. ఇక ప్రతి ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుందన్నారు. ఇచ్చిన మాట తాను నిలబెట్టుకున్నానన్నారు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని, ఇక నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని కోరుతూ ఉద్యోగార్థులందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇక ఉద్యోగాల నియామక ప్రక్రియలో ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా నోటిఫికేషన్ల జారీలో అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. నిరుద్యోగ యువత కూడా చక్కగా ప్రిపేర్ అవుతూ పరీక్షలకు సిద్ధమైతే ప్రభుత్వ కొలువులు దక్కించుకోవచ్చు.